లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. నాకేమి కొదువా నాదుడుండ నింకా నాకేమి కొదువా నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా ఇష్ట పాలకుడు నా ఏక రక్షకుడు కనుక నాకేమి కొదువా నాదుడుండ నింకా నాకేమి కొదువా నాదుడుండ. నదిమి మృదువుగను పండు పునజేయును కనుక నాకేమి కొదువా నాదుడుండ నింకా నాకేమి
జలములు నా చెంత నీయుండున్ కనుక నాకేమి కొదువా నాథుడుండు నింకా నాకేమి కొదువా నాథుడుండా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక వర్తమానములు, అనుదిన ధ్యానములు మన ఆత్మకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కలిగించేది మాత్రమే కాకుండా మన దిన కార్యక్రమాల్లో దేవుని యొక్క తోడును, క్షేమాన్ని స్వాగతించేవిగా కూడా ఉంటాయి. ప్రతిదినము లేవగానే ప్రథమ సమయాన్ని, ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆ దేవుని కాపుదల అనిత్యం మనతో ఉంటుంది. రాత్రి విశ్రాంతి తీసుకునే అనుభవాల మధ్య కొన్ని సమస్యల పరంపరలో నిద్ర లేని రాత్రులు గడిపిన అనుభవాలు ఉంటాయి. తెల్లవారితే ఏ సవాళ్ళు, ఏ సమస్యలు ఎదుర్కోవాలో, ఎటువంటి దుష్టులు, దుర్మార్గులు చేసే కుట్రను ఎదుర్కోవాలో అనే భయము, ఆందోళన మధ్య సరిగా నిద్ర పట్టని అనుభవాలు కూడా ఉంటాయి. కానీ ఉదయాన్నే లేవగానే మరి ఆ సమస్యలన్నీ మనము ఛేదించడం కాదు, మన కాపరి అయిన దేవుడు, మన ఆత్మల కాపరి అయిన దేవుడు ఆయన పరిష్కరించగలిగినట్లుగా ఆయనకు సమర్పించబడి ఆయనతో కలిసి దిన ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం. 9వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. మరి ముగింపులోనికి వచ్చాం. మరి ఇక్కడ రాయబడ్డ 15 నుంచి చివరి వరకు ఉన్న మాటలు మరి ఈ దినం ధ్యానం చేసి ఈ కీర్తన ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తూ నేటి కొరకు మేము నిరీక్షిస్తుండగా మా ఆశ, మా ఆకలి తీర్చమని వేడుకుంటున్నాం. దావీదు జీవిత అనుభవాల్లో మరి ఏ రీతిగా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కూడా నేను కీర్తించాడు, అలాగే మరి తన ప్రజలను కీర్తించమని ప్రోత్సహించాడు. ఆ వాస్తవాలను నెమరు వేసుకుంటూ మరి ఆ భవిష్యత్ ఆశీర్వాదాల కొరకై నీ వైపు చూస్తూ, ఆ శ్రమల్లోంచి, కష్టాల్లోంచి తప్పించే దేవుని వైపు చూస్తూ ఆయన ముగించిన ఈ కీర్తనను జ్ఞాపకం చేసుకుంటుండగా మీ సన్నిధి ప్రసన్నత కృమ్మరింపచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 15వ వచనం, తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉండెను. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. ఈ 15, 16 వచనాల్లో మరి దైవ వ్యతిరేకులు దేవుని ప్రజల పట్ల చేసిన కార్యములకు వారికి కలిగే దేవుని తీర్పును దావీదు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనగా ఈ మాటలు పలికే సమయానికి బహుశా దావీదు జీవితంలో కొన్ని అద్భుతాలు, కొన్ని అనుభవాలు చూసి ఉండవచ్చు. అంతకుముందు కాలంలో నన్ను ద్వేషించువారు నాకు కలగచేయు బాధను చూడడం అన్నప్పుడు కేవలం చూడడం మాత్రమే కాదు, విడిపించమన్న భావన కూడా కనబడుతుంది. నాకు ఎంత కష్టం వచ్చిందని ఒక్కసారి చూడండి అంటే అర్థం ఏంటంటే, ఆ కష్టం నుంచి, ఆ శ్రమలోంచి, ఆ అవమానాల్లోంచి, ఆ నిందల నుంచి ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి విడిపించయ్యా అనే భావన ఆ మాటలు కనబడుతుంది. మరి దేవుడు విడిపించినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అన్నదానికి ఆ 2 వచనాల్లో మాటలు గమనిస్తే, దావీదు ఈ మాట చెప్పే సమయానికి బహుశా నేను అనుకుంటాను సౌలు తనకు తానే ఆయన సూసైడ్ చేసుకున్న అనుభవం జ్ఞాపకం చేసుకునవచ్చు. మరి ఏ కారణం లేకుండా నిష్కారణంగా దావీదును సంహరించాలని, దావీదు చేసిన మేళ్లకు ప్రతిగా దావీదుకు నువ్వు హింసించాలని సౌలు చేసిన ప్రయత్నాల నడుమ మరి దావీదు ఏ రీతిగా కాపాడబడ్డాడో, చివరికి సౌలు ఏ రీతిగా ముగించబడ్డాడో తన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు. దావీదు విషయంలో దేవుడు దావీదును ఎన్నుకున్నాడండి.
దావీదు ప్రమేయం లేదు, దావీదు తనకు తానుగా రాజు కావాలనుకోలేదు, లేకపోతే దావీదు తనకు తానుగా ఈ కుట్ర చేయలేదు సౌలు మీదకి. రాజుగా దేవుడు అభిషేకించినప్పటికీ కూడా రాజుగారి దగ్గర ఆయన వీణలు వాయించుకుంటూ దావీదు సేవకుడిగానే ఉన్నాడు తప్ప ఆ సింహాసనం నాది అనే భావన ఏనాడు దావీదు వ్యక్తపరచలేదు. అలాగే దావీదు సౌలు తరపున పోయి ఫిలిష్తీయులతో యుద్ధాలు చేశాడు. ఆఖరికి పారిపోయి గాతులో తలదాచుకుంటాడు. చివరికి సౌలు మరణించే సమయానికి గాతులో అనగా గాతు పట్టణంలో తాను స్థిర నివాసం చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాడు. హి వాజ్ ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఆ దేశానికి వెలుపలు వెళ్ళిపోయాడు. కానీ సౌలు తరమడం మాత్రం మానలేదు. ఆఖరికి తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. అదే ఇక్కడ రాయబడ్డ మాట చూస్తే, తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వల్ల వారి కాలు చిక్కుబడిపోయాను, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చాడు. సో హీ వాస్ చేజ్డ్. తరమబడి తర్వాత ముగింపు ఎలా ఉందంటే, తాము తవ్విన గుంటలో వారే తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు కదండి, హామాను ముద్దకి పెద్ద ఉరికయ్య తయారు చేస్తే ఆ ఉరికయ్య మీద తానే ఉరి తీయబడతాడు. సో దైవ వ్యతిరేకులు దేవుణ్ణే వ్యతిరేకించారు కాబట్టి దేవుని ప్రజలను కూడా వ్యతిరేకిస్తారు. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు స్పష్టంగా అంటాడు, లోకము మిమ్మల్ని ద్వేషించక ముందే నన్ను ద్వేషించింది కాబట్టి, లోకం మిమ్మల్ని ద్వేషించక ముందే నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ద్వేషించిన లోకము మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఆ ద్వేషం అనేది నేను అనుభవించబోతున్నాను సెలవులో. కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషించదని ఆశ్చర్యపడవద్దు. మిమ్మల్ని ద్వేషించక ముందు మీరు ఎవరిని వెంబడించారో నన్ను ద్వేషించింది. కాబట్టి తాము తవ్విన గుంటలో తామే చిక్కిపోయారు. మరి యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దే ఆర్ కాట్. చాలా వాస్తవమైన తీర్పు, దేవుడు అనుగ్రహించే తీర్పు. ఆ మాటలు దావీదులకు ఎంత సెద తీర్చి ఉంటాయో. సౌలు మరణం గురించి దుఃఖపడ్డప్పటికీ, విలపించినప్పటికీ కూడా, ఎందుకంటే అతడు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ విలాపం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం హీ వాజ్ రిలీవ్డ్. తిరిగి తన దేశానికి, తన రాజ్యానికి రావటానికి, ఆ అభద్రత భావం నుంచి, ఆ భయము ఆందోళన పరిస్థితుల నుంచి విడిపించబడటానికి దేవుడు ఒక అవకాశం కలిగించాడు. ఆ కంటిన్యూషన్లో 17-18 వచనాలు చూస్తే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరువబడరు. మరి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకు తప్పనిసరిగా ఒక విషయం, ఒక రెఫరెన్స్ మనకు జ్ఞాపకం రావాలి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 22-25 వచనాలు నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరంచి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న నా లాజరును చూచి, తండ్రి వీరు అబ్రహాము, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పరచడానికి కేకలు వేసాను చెప్పాను. అందుకు అబ్రహాం, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమున నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగే లాజరు కష్టం అనుభవించని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. సో ఈ మాటలో ఈ వృత్తాంతం అనగా ఈ ధనవంతుడు లాజరు వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడ కళ్ళు తెరిచాడండి? పాతాళంలో.
చనిపోయి పాతిపెట్టబడ్డాడు, కళ్ళు తెరిచేసరికి పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడు కూడా చనిపోయాడు, కానీ పాతిపెట్టబడ్డట్టు లేదు. కానీ దేవదూతలు వచ్చి ఆ దరిద్రుడైన లాజరును తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కూర్చోబెట్టారు. అనగా దరిద్రుడు మరోబడ్డా, జ్ఞాపకంలో ఉన్నాడా? అక్కడ రాబడ్డ మాట చాలా, దరిద్రుడు నిత్యము మరువబడరు. అనగా ఈ లోకంలో శ్రమను అనుభవిస్తున్నప్పుడు, కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు మరోబడ్డామన్న భావన మనకు ఉంటుంది, కానీ దేవుని జ్ఞాపకంలో మనం ఉంటామండి. కాబట్టి అతడు తన జీవితం చాలించగానే దేవుడు తన దూతలను పంపించాడు. పాతాళంలో ఆ ధనవంతుడు కళ్ళు తెరిచాడని కారణం ఏంటంటే దేవుని దూతలు కాదు వెళ్ళింది, దేవుని దూతలు కాదు. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఒక ధనవంతునికి విస్తారమైన పంట పండింది, కొట్లు పెద్దవి చేసుకున్నాడు కదా, మనకు బాగా తెలుసు. నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము, నీ జీవితానికి కావాల్సిన సంపాదించుంటే, అక్కడ ఆ వృత్తాంతంలో వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నేను కాదు, నా దూతలు కాదు. ఎవరు అడుగుతున్నారండి? నీవు దేవుని విడిచావు కాబట్టి నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆత్మ నాకు అక్కర్లేదు. నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంటే అపవాది. ఎందుకంటే యు బిలాంగ్ టు హిమ్, హీ వాస్ క్లెయిమింగ్ యూ, బికాస్ నీవు జీవించిన కాలం అంతా అతనికి అనుకూలంగా జీవించావు కాబట్టి అపవాది, నీవు మరణించగానే అపవాది తన దూతలను పంపించాడు. సో తీసుకెళ్లి పాతాళంలో పెట్టాడు. అలాగే దేవుని నమ్మి వెంబడించిన బిడ్డల విషయంలో దేవుడు తన దూతలు పంపిస్తాడు. మీకు ఇంకా దీని గురించి రెఫరెన్స్ కావాలంటే ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబుకి దర్శనమందు ఆ రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆ బేతెలు దగ్గర ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెన, ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు పైకి కిందికి దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. పైన ఆ పై భాగంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. హి వాజ్ ఇన్వైటింగ్. సో నిచ్చెన మీదుగా దేవదూతలు పైకి కిందికి ఏమని ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఎందుకనంటే యోహాను సువార్త 1:51 ఉంది, దేవదూతలు మనిషి కుమారుడికి పైగా అనగా ఆ నిచ్చెన ఎవరంటే మనిషి కుమారుడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆ నిచ్చెన ద్వారానే తండ్రి వద్దకు వెళ్తాం. దట్స్ ఎ ప్రొఫెటికల్ నోట్ అది. కాబట్టి దరిద్రుడు మరోబడలు. మరి ఈ వాక్యపు నేపథ్యంలో దరిద్రుడు చనిపోగానే ఇమీడియట్గా దేవుని విశ్వసించి మృతి చెందాడు. కాబట్టి దేవుని కుమారుని ద్వారా దేవదూతలు తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున పరదేశంలో కూర్చోబెట్టారు. దరిద్రులు నిత్యము మరువబడరు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ బలహీనతలో దేవుడు విడిచిపెట్టాడు, మర్చిపోయాడు అన్న భావన కలగవచ్చేమో, కానీ ఎందుకంటే ఆ సమస్య తీవ్రతను బట్టి. కానీ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ us. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. God is a great God and gracious God. Is a great and gracious God. He will never leave us. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఆ మాటలు దావీదు నోట వచ్చిన ఈ మాటలను వృత్తాంత రూపంలో యేసుప్రభువు వారు తిరిగి మనకి బోధించడం అనేది, అనగా ఈ మాటలను యేసుప్రభువు వారు అక్కడ విశదపరచడం అనేది నిజంగా ఆనందాన్ని కలిగిస్తుంది. నిరాశలో, నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణ కలగజేస్తుంది. ఆ నిరీక్షణ కూడా అదే 18వ వచనం 2వ భాగంలో, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. దేర్ హోప్ విల్ నెవర్ వ్యానిష్. బాధపరచబడు వారి నిరీక్షణ, దేని కొరకు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ విస్మరించబడదు. ఆ నిరీక్షణ నిరుత్సాహపడదు. ఆ నిరీక్షణ ఒక నిశ్చయతతో కూడిన నిరీక్షణ, నాశనమునకు పోకుండా మనల్ని తిరిగి జీవింపచేసే, రెన్యూ చేసే ఒక నిరీక్షణ. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఆ మాట చెబుతూ ముగింపుగా, యెహోవా లెమ్ము, నరుడు అనగా నరమాత్రుడు. 8వ కీర్తన చెప్పాను కదా, నరులు అంటే ద సన్ ఆఫ్ యాడమ్. నరులు అనగా దేవుని అనుసరించక
మానవరీత్యా ప్రవర్తించేవారు నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, యెహోవా వారిని భయపెట్టుము అనగా పుట్ దెమ్ అండర్ ద ఫ్రీడమ్, పుట్ దెమ్ అండర్ ఫ్రీడమ్. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందన్న ఆ భయము వారికి ఉండాలి. వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక. వీఆర్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్. వన్స్ వీఆర్ బోర్న్ we are living, tomorrow we are not. That's our life, that's our fate. If you doesn't accept Jesus as a personal savior, ఆ నిత్యము మరవబడరని ఆ అనుభవాల మధ్య దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యంలో నడిపించే ఆ అనుభవంలో దుష్టులకు రాదు. ఆయన జ్ఞాపకం చేసుకుని, అందుకే శిలువ మీద దొంగ కూడా యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని, దరిద్రుడు నిత్యం మరోపడరండి. ఆయన జ్ఞాపకములో ఉంటాం. మన జ్ఞాపకాలు కనుమరుగైన నేపథ్యంలో ఆయన జ్ఞాపకము సదాకాలం శాశ్వతంగా ఉంటుందన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఐ ఆమ్ ఇన్ హిజ్ మెమరీ. అందుకే 8వ కీర్తనలో నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటివాడు, నువ్వు మనిషిని దర్శించటకు వాడే పాటివాడు. బికాస్ హీ లవ్డ్ us. వాళ్ళు ప్రేమించాడు, మనం కావాలి ఆయనకి. ఆయన రాజ్యంలో మన కొరకు గృహములు నిర్మించాడు. He wants us. He has a claim because we are his own creation. He has a claim. ప్రార్థించుదాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. 9వ కీర్తన ప్రారంభం నుంచి చివరి వరకు స్తుతితో ప్రారంభించి, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని బలహీనతలు కలిగినా, ఎన్ని అవమానాలు కలిగినప్పుడు ప్రభా స్తుతిని విడువక ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, ఇతరులను ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, తనకు కలగబోయే మేళ్ల నిమిత్తం జ్ఞాపకం చేసుకుంటూ, అదే రీతిగా మరి కీడు కలుగ చేసే వారికి, నిన్ను విస్మరించిన వారికి, నీ పిలుపునకు స్పందించిన వారికి కలిగే ఆ తీర్పు ఏమిటో ఆ విషయం తెలియజేస్తూ, నీవు సింహాసనాసనుడై తీర్పు తీరుస్తావని, నీ సింహాసనం శాశ్వత స్థానమని, కాబట్టి భయముతో ఉండాలని, భక్తిని కలిగి ఉండాలని చెప్పిన హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుంటూ, కేవలం వినువారుగా మాత్రమే కాకుండా ఆలకించి, ఆచరించి, అనుసరించే వారుగా ఉండేట్టుగా మీ కృప దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తమైతే రేపటి నుంచి 10వ కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.